రావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఇంకొక స్పోర్ట్స్ పర్సన్ వెంకట రమణ గారు, దిలీప్ గారు, ఇటు యాప సీతయ్య గారు, ఎస్సీ మోర్చా మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ గారు, గౌరవం మీకు అందరికీ సుపరిచితమే. ఇక్కడ మన మేడం పద్మ మేడం గారు, ఇంకా చాలామంది మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు రేపటి రేపు ఎందుకు ప్రత్యేకంగా దీన్ని ఎన్నుకోబడింది, ఎందుకు గిరిజనులతోటి ఒక వినూత్న కార్యక్రమం, వారితో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాట్లాడాలనుకుంటున్నారు. దాని గురించి ఒక చిన్న వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, మొదటిసారి ఇక్కడికి వస్తున్నటువంటి కార్యక్రమాలు 3 కార్యక్రమాలు ఉన్నాయి, పెద్దలు చెప్పారు. ఒకటి వరంగల్ గ్రౌండ్లో జరిగితే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ 12:30కే, అంటే వాళ్ళు ఏ సమయానికి వస్తారో ముందు కార్యక్రమం హరిత హోటల్లోనే వికసిత్ భారత్ 2047 గిరిజన అభివృద్ధి, వికసిత్ భారత్ 2047 గిరిజన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు, ప్రజాప్రతినిధులు, ఒక సెలెక్టెడ్ మెంబర్స్ తోటి రేపు ఇదే హాల్లో వారితో ఒక మేధో మందనం, వారు ఏమడుగుతారు, వారి మనసులో ఏముందో వాళ్ళు చెప్పి మమ్మల్ని ఏ విధంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటారు, లేదా మేధావుల ఆలోచనలను ఆయన అడుగుతారు. ఇప్పుడే వచ్చినటువంటి రవి ఇట్రైట్ ప్లీజ్, లేదు సీతయ్య గారు ఇట్రండి, మనం అట్లనే ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అధ్యక్షుడు రండి. రేపు ఈ ఎస్బీఐ కార్నర్ నుంచి గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా వారిని ఇక్కడికి స్వాగతిస్తాం. ఈ కార్యక్రమంలో చాలామంది రిటైర్డ్ అధికారులు, మా భారతీయ జనతా పార్టీలో ప్రముఖులైనటువంటి గిరిజన నాయకులు మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ అవుతారు. అందులో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ 32 గిరిజన తెగలు మిగిలినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ 32 గిరిజన తెగల జనాభా రాష్ట్ర జనాభాలో 10%. అందులో ముఖ్యంగా లంబాడీలుగా పిలువబడేటువంటి బంజారాలు, కోయ, గోండ్, ఎరకల, ప్రధాన్, ఈ ఎవరైతే కొంచెం బలంగా ఉన్నాయి, అంటే సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళంతా, వాళ్ళ ప్రతినిధులందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళతో రేపు ఈ సమాచారం జరుగుతుంది. అంటే దీంట్లో ముఖ్యంగా ఎందుకు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారంటే, మీకు తెలుసు ఇక్కడ మహిబాద్, గతంలో వరంగల్ ఉండే ఈ మహిబాద్ ఎంపీ రిజర్వ్ స్థానం 7 నియోజకవర్గాలు ఉంటే, 7 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక నర్సంపేట తప్ప మిగిలిన నియోజకవర్గాలన్నీ ఎస్టీలకు సంబంధించినవి. అంటే ఇక్కడ ప్రిడామినెంట్గా గిరిజన సమాజం ఉంది. వాళ్ళతో ఒక మేధో మదనం పెట్టుకొని మాట్లాడాలనే ఒక ఉద్దేశం. దీంట్లో ఈ చారిత్రాత్మకమైనటువంటి ఏదైతే ఎన్నుకోబడినటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఏమంటాడంటే, ఒక టాండన్ అనేటువంటి దీని మీద ఒక రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు, ఈ గిరిజన సమాజం పైన రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు, ఇల్లు నిటారుగా నిలవాలంటే బలమైన పునాది అవసరం, సమాజం సుస్థిరంగా నిలవాలంటే మూలవాసం అవసరం, ఈ మూలవాసుల హక్కులు పరిరక్షణ అత్యంత అవసరం, ప్రత్యేకించి సంరక్షించిన వారిని, జీవ వైవిధ్యాన్ని
కాపాడిన వారిని విస్మరిస్తే మానవ నాగరికత అసంపూర్ణంగా మారుతుంది. ఆ మూలాలను మర్చిపోతే సమాజం తన మనుగడకే ప్రశ్నార్థకం అవుతుందని ఒక సైంటిస్ట్ గిరిజనుల గురించి మాట్లాడినటువంటి మాట. అందుకోసమే వీళ్ళ త్యాగాలు, వీళ్ళు ప్రకృతి పూజారులుగా ఈ వాతావరణాన్ని కాపాడుతూ ప్రకృతిని కాపాడనేందుకే 1984లో ఐక్యరాజ్య సమితి గిరిజనులు ఈ దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి 476 మిలియన్ల గిరిజనుల క్షేమం కోరి వాళ్ళను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం 9th ఆగస్ట్ని ఇండిజినస్ పీపుల్ డేగా కూడా దీనికి నామకరణం చేశారు. ఇప్పుడు ఏదైతే 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి పార్టీ, చాలా మంది మీకు కూడా తెలుసు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారని. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన ఈ పుష్కర కాలంలో 6 గిరిజన తెగలను ఎస్టీలో చేర్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే. అదే నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ మహిళ, ఒక టీచర్గా పనిచేసి ఎక్కడో ఉన్న వాళ్లను ఈ దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత కూడా ఆ పార్టీకి ఉంది. కనుక ఈ దేశంలో 720 గిరిజన తెగలు, వివిధ సంస్కృతి సంప్రదాయాలు, పోతే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా మౌఖికంగా, ఇంకా భాషలు అక్షరబద్ధం కాలేదు, లిపి లేని భాషలు మాట్లాడుకుంటూ ఈ దేశంలో, ప్రపంచ దేశాల్లో ఈ దేశ ప్రతిష్టను పెంచుతూ ఈ దేశ మకుటంలో ఒక కిరీటంగా నిలిచినటువంటి వాళ్ళు గిరిజనులు. బహుశా ఇది దృష్టిలో పెట్టుకొని మోడీ గారు వారి ఇక్కడికి రావడం వల్ల మా ఆత్మస్థైర్యం, మాకు ఒక గౌరవాన్ని ఇచ్చి ప్రత్యేకించి ఇక్కడ మాతో మాట్లాడి మాతో సహపంక్తి భోజనం వారు చేయడం వల్ల నిజంగా ఇంకా దిక్కులేని వాళ్ళగానే ఏదో ఎవరో వస్తారు, ఎవరో ఏదైనా చేస్తారనేటటువంటి ఆశ ఏదైతే ఉందో అది కాకుండా మేము ఉన్నాం, భారతీయ జనతా పార్టీ గిరిజనులకు ఉంది, మాతో మీరు సమానంగా ఉండాలి, మీ బిడ్డనే రాష్ట్రపతి చేశాం, ఇక్కడ అర్హులైనటువంటి వాళ్లను ఈ పార్టీలో ఎక్కడైనా స్థానం ఉంటుందని చెప్పడానికే ఆయన ధైర్యం ఇవ్వడానికి మా దగ్గరికి వస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర గిరిజనుల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది కొంచెం లిమిటెడ్ కార్యక్రమం, మా మిత్రులందరూ తెలుసుకోవాలి. ఇక్కడ రిటైర్డ్ అధికారులు, పార్టీకి అఫిలియేషన్ ఉన్నటువంటి వాళ్ళు, మా గిరిజన మేధావులు, నాయకులు దీంట్లో పాల్గొని రేపు దీన్ని జయప్రదం చేయాలని వాళ్ళను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. రేపటి చాలా సిస్టమేటిక్గా ఈ కార్యక్రమం ఉంటుంది. రేపు ఈ హాలు ఇక్కడ ఏదో పువ్వులు బంతులు లేకుండా, కార్యక్రమాలు లేకుండా మా ఈ 8-9 తెగలకు సంబంధించినటువంటి ఆభరణాలు, మా కల్చర్ అంతా దీనిలో ప్రతిబింబించేటట్టు పెడతాం. అదే మా కల్చర్ తోటి వాడిని ఇక్కడికి తీసుకువస్తాం. మరి ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే మీరు ఇచ్చినందుకు ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ, మరి తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు మా రవి నాయక్ గారు వస్తారు. వారి గత 5-6 రోజుల నుంచి రాష్ట్రంలో అక్కడ ఉండి అది వారితో సంధానం చేసుకుంటా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి, ఈ కార్యక్రమం ఎట్లయితే మనకు ఒక ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మేము మరొకసారి ఎప్పుడు వారు పోయిన తర్వాత వారు ఇచ్చినటువంటి సలహాలు, సందేశాలు, దాంతోపాటు గిరిజన సమాజానికి మోడీ గారి 12 సంవత్సరాల అభివృద్ధి ఏం జరిగిందో మేము తప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు రవి నాయక్ను ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రెస్కి అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాను.